నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. సార్ మీరు చాలా సందర్భాల్లో చాలా ప్రిడిక్షన్స్ చెప్తా ఉంటారు. అవి ఖచ్చితంగా నిజమవుతా ఉంటవి. సో, కొన్ని సందర్భాల్లో మీడియాలో కల్లోలం సృష్టిస్తదని గూడా చెప్పారు. అది మీడియాలో నిజంగానే కల్లోలం. అది ఆ స్త్రీలు పిచ్చి పిచ్చి గొడవలు ఆ! పెట్టుకుంటారు. అది నిజంగానే అలా జరిగిపోయింది. రైతులొకటి, యాహ్! హ్మ్. అయితే సార్ మొన్న రీసెంట్‌గా మనం 4 మంత్స్ బ్యాక్ జేసినప్పుడు సిల్వర్ రేట్ గూడా 4 టైమ్స్ పెరిగే ఛాన్స్ ఉంది. బంగారం గూడా పెరిగే ఛాన్స్ బాగా ఉందని పెరుగుతదని చెప్పాను. బట్ చెప్పారు. అది 4 టైమ్స్ పెరిగింది. యెస్. ముఖ్యంగా సార్ అంటే సూచనాభిప్రాయంగా మీరు జెప్పారు. ఎంత పెరుగుతదని ఎస్టిమేషన్ ప్రకారం మనం ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే విపరీతంగా పెరుగుతుందని అయితే చెప్పాను. అంటే యెస్. నా ఉద్దేశం ఏంటంటే ఇది మనం చెప్తున్నా ఇది మన గొప్పతనమేం కాదండి. అవును. మనం ఏంటంటే కేవలం నిమిత్త మాత్రులం మాత్రమే. Yes. అమ్మవారి అనుగ్రహము మన మహర్షులు మనకు అందించినటువంటి ముండైన ఆస్ట్రాలజీ అంటారు. యెస్. అంటే మైథుని జ్యోతిష్యం అని. అవును. ఈ మైథుని జ్యోతిష్యంలో జన్మరాశి చక్రాన్ని, సర్వతోభాద్ర చక్రాన్ని అండ్ కూర్మ చక్రాన్ని తీసుకుంటాం. తీసుకుంటే నా ఉద్దేశం ఏంటంటే సిల్వర్ పెరుగుతుంది అంటే గోల్డ్ లాగా పెరుగుతూనే ఉంటుంది, అది పెద్ద విషయం కాదు. సిల్వర్ పెరుగుతుందని నాకు ఉండేది. Yes. కారణం ఏంటంటే మనకి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఒక రాశి మారుతాడండి గురువు. ఓకే. మనకి 2025లో ఏమైందంటే ఇది 26 వచ్చేసింది కాబట్టి 2025లో 3 రాశులు మారాడు గురువు. ఓకే. సో ఎక్కడి నుంచి వచ్చాడు? వృషభం నుంచి మిథునాన్ని దాటుకొని కర్కాటకంలోకి వచ్చేసాడు. 3 రాశులు ఒకే సంవత్సరంలో మారాడు. అవును. సో చంద్రుడికి కొన్ని కారకత్వాలు ఇవ్వబడ్డాయి. నీరు, మనసు, సిల్వరు, ప్రయాణాలు, ఇట్లా కొన్ని కారకత్వాలు చెప్తారు జ్యోతిష్ శాస్త్రంలో చంద్రుడికి చెప్పినటువంటి వాటిలో. అవును. ఆ చంద్రరాశుల్లో ఎప్పుడైతే ఈ రకంగా గురువు ఎగ్జాల్ట్ అవుతున్నాడో అది ఖచ్చితంగా 100% ఆ చంద్రుడు ప్లేస్లోకి వచ్చి గురువు ఎగ్జాల్ట్ అవుతున్నాడు కాబట్టి సిల్వర్ పెరగాలి ఫాస్ట్గా. నా ఉద్దేశం అనమాట. అవును. అంటే సూత్రాస్ ఉన్నాయి దానికి ఆస్ట్రాలజీలో. ఆ బేస్లో విపరీతంగా పెరుగుతుంది సిల్వర్ అయితే అని చెప్పడం జరిగింది. అవును. సార్ ముఖ్యంగా బంగారం రేటు కూడా ఇప్పుడు క్రమక్రమంగా కొంత ఇంక్రీజ్ అవుతా ఉంది. ఒకప్పుడు 1 గ్రాము 9,000 మొన్నటి దాకా ఉండేది. ఇప్పుడు క్రమంగా 13,000 14,000 దాదాపుగా అయిపోయింది. 15,000 దాదాపుగా వస్తుంది. ఎట్లా సార్ ఇప్పుడు బంగారం ధర కూడా రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం ఉందంటారా? పెరుగుతుందండి. కాకపోతే మాకు అలా పెరుగుతూ దగ్గర ఆగడం మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. కాకపోతే కొంతమంది 50,000కి అయిపోద్ది 30,000కి వస్తుంది అంటున్నారు కొన్ని thumbnails పెట్టి. అది మాత్రం పూర్తిగా అవాస్తవం. అంత తగ్గదు, అస్సలు తగ్గదు. అవును. అంత తగ్గడం అయితే జరగదు. కాకపోతే ఒక టైం ఉంది. ఇప్పుడు సిల్వర్ రేట్ నన్ను కొంతమంది ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు ఇప్పుడు. అంటే కొంతమంది ఏంటంటే అసలు నేను ఇంత అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నెక్స్ట్ రాబోయేటువంటి సమయంలో అంటే రాబోయే మే నుంచి ఇంకా బాగా పెరుగుతుంది. ఇప్పుడు కూడా ఇంకా పెరుగుతుంది, సిల్వరు పెరగట్లేదని కాదు. కాకపోతే ఏంటంటే బంగారం ఏదో 30,000కి 50,000కి వస్తుంది అనుకునేది మాత్రం అవాస్తవం, కంప్లీట్గా అవాస్తవం. అది అట్లా రావడం అయితే అసలు జరగదు. అంటే సోషల్ మీడియా వేదికగా అంత విచ్చలవిడి ప్రచారం ఒకటి అవుతుంది అన్నట్టు. అవునండి, అవును. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సోషల్ మీడియా వాళ్ళకి అంత విచ్చలవిడిగా అది జరుగుతుంది. రెండవది ఏంటంటే ఇక్కడ ఈ బంగారము పెరగడం ఒక ఎత్తు అయితే, బంగారం కానీ సిల్వర్ కానీ మనకి ఇక్కడ ఏంటంటే ఇంకేం మెటల్స్ పెరుగుతాయి అనేది చాలామందికి డౌట్స్ ఉన్నాయి. కాపర్ ఒకటి, బ్రాస్ కూడా పెరుగుతుంది దీంతో పాటు, గుర్తుపెట్టండి. కాపర్ అండ్ బ్రాస్ కూడా. ఇంకా మరొక విషయం ఏంటంటే ఈ సిల్వరు నెక్స్ట్ మే నుంచి ఇంకా బాగా పెరుగుతుంది. అక్కడ ఇంకా బాగా మీకు 5-6 లక్షలు పోయినా ఆశ్చర్యపోవాల్సి, మళ్ళీ ఇప్పుడు 3 లక్షలు ఉంది. అట్లాగే దొంగ బంగారం వస్తుందండి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంది. అమ్మ బాబోయ్. డూప్లికేట్ బంగారాన్ని బంగారం అని అమ్ముతారు. ఓకే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. అంటే పెద్ద పెద్ద మాల్స్ లో జరిగే మనకి ఇట్లాంటిది బయటపడుతుంది, ఇట్లాంటిది జరగనుంది. ఎందుకంటే శాటర్న్ యొక్క రాసుల్లో రాహు ఉంటూ, రాహు అధిపతి ఏదైతే శని రాశిలో ఉన్నాడో ఆ శని వెళ్ళి గురు రాశిలో ఉంటూ ఆ గురువు వెళ్ళి మిథునంలో వెళ్ళి కూర్చున్నాడు. దీనివల్ల ఏమైపోతుందంటే ఈ బంగారం సంబంధించినటువంటి విషయంలో డిమాండ్ పెరుగుతున్నప్పుడు కల్తీ పెరుగుతుంది సర్వసాధారణంగా. కానీ ఇప్పుడుండే ప్లాంటరీ పొజిషన్స్ కూడా చెప్తున్నాయి కాబట్టి దానికి నిర్దిష్టంగా ఎక్కడ మనకి ఒరిజినల్ బంగారం దొరుకుతుంది, దాని ఎంత టెస్ట్ ఇది చేసేస్తారు అనే దాని మీద కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాబోయే టైం అంతా అలా ఉంది. మనం మొన్న మీడియా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పుకున్నాం. అవును, ఆల్రెడీ 25 days బ్యాకే చెప్పుకున్నాం. అది కనెక్ట్ అవుతుంది. అట్లా నేను అన్నది ఏంటంటే ఈ మిథున రాశిలో గురు సంచారము, కర్కాటక రాశిలో గురు సంచారము, గురువు ఉండేటువంటి రాశుల్లో శని సంచారము, శని ఉండే రాశుల్లో మళ్ళీ రాహు సంచారం, ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్. దీన్ని డిస్పాజిటర్ సిస్టమ్ అంటాం. ఈ డిస్పోజిషన్ సిస్టంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఫలితాలు ఈ రకంగా జరుగుతూ ఉంటాయి. అంటే ఎట్లా అంటే నేను మీకు ఒకటి వినిపిస్తాను. ఓకే. మీరు ఒక 3-4 months బ్యాక్ సిల్వర్ గురించి ప్రెడిక్ట్ చేశారు. అవునండి, అది చాలా కరెక్ట్గా వెళ్ళింది. అది సార్ అమ్మవారి విషయంలో
చాలా పెరిగిందండి కదా 4 months విపరీతంగా పెరిగింది అసలు. చాలా పెరిగింది సార్. నా దగ్గర డబ్బులు ఉండే కానీ నేను అసలు అది నిజమా కాదా అనుకుని అసలు వదిలేశాను. ఇప్పుడు అందుకుందామంటే కొనాలా వద్దా అని 3-4 times పెరిగిపోయిందండి. 4 times పెరిగింది సార్. మనం ప్రిడిక్ట్ చేసుకుంటే 70,000 అట్లా ఉండేది సార్, 80,000 ఉండేది, ఇప్పుడు 3 లక్షలు అయింది ఆల్మోస్ట్. డబ్బులు 4 times పెరిగింది అంటే 1 కోటి రూపాయలు పెట్టి కనుక ఎవరైనా అప్పుడు కొనుండి ఉంటే 4 కోట్లు అయ్యేది. అబ్బో సూపర్. అది మామూలు విషయం కాదు కదండి. 3-4 నెలల్లో 1 కోటి రూపాయలు 4 కోట్లు అయ్యేది ఎక్కడ ఉంటుంది చెప్పండి. అదే కదా 3-4 నెలల్లో. అవును, తక్కువ స్పామ్ ఆఫ్ పీరియడ్. అవును. మళ్ళీ ఇలాంటి అవకాశం మీకు ఏప్రిల్ మేలో స్టార్ట్ అవుతుంది, మే జూన్ ఆ టైంలో. ఓకే, విపరీతంగా పెరుగుతుంది మళ్ళీ, చాలా బాగా పెరుగుతుంది. దాంతోపాటు ఇంకొక 2 కూడా పెరగనున్నాయి, మధ్యలో ఆగనున్నాయి, మళ్ళీ పెరగనున్నాయి. అవి కాపర్ అండ్ బ్రాస్. ఓకే, అంటే అందరూ ఏంటంటే ఇవాళ రేపు వస్తువు రూపంలో కొనుక్కోవడం కాకుండా పేపర్ గోల్డ్ అని, పేపర్ సిల్వర్ అని కొనుక్కుంటారు. అవును, వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. అలా కూడా చేసుకోవాలనుకుంటే. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో మూన్ ఎలా ఉన్నాడో చూడాలి. ఓకే, మూన్ పాడయ్యాడు అనుకోండి, వాళ్ళకి సిల్వర్ మీద వాళ్ళకి తెలియకుండానే పాపం తగ్గే టైంలో కొంటారు. అయ్యో, జూపిటర్ అండ్ సన్ పాడయ్యాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళకి బంగారం విపరీతమైన రేట్లో ఉన్నప్పుడు కానీ తగ్గుతున్నప్పుడు అంటే వాళ్ళకి ట్రేడింగ్లో ప్రాబ్లం వస్తుంది. అంటే సిల్వర్ ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే కనుక వీళ్ళు మూన్ చూసుకోవాలి. ఓకే, బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే రవిగురుల్ని చూసుకోవాలి జన్మజాతకంలో. ఓకే, కాపర్ లాంటిది ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కుజుడిని చూసుకోవాలి. ఓకే, బ్రాస్ ఈజ్ ఆల్సో కొంతవరకు జూపిటర్ అండ్ మార్స్ కనెక్టివిటీలో ఉంటుంది. అట్లా ఐరన్ ఇన్వెస్ట్మెంట్, కొంతమంది ఐరన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. సాటర్న్ బాగుండాలి వాళ్ళకి, ఇనుము కారకుడు. అవును, ఒక్కొక్క దానికి ఒక్కొక్కడు కారకుడు అవుతారు. పాదరసం మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కొంతమంది, పాదరసాలు కొనడం అమ్మడం. వాళ్ళకి బుధుడు చూసుకోవాలి. అలా ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కారకత్వం ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మనం సో ముఖ్యంగా సార్ రాబోయే రోజుల్లో బంగారంతో పాటు వెండి కూడా చాలా పరుగులు పెట్టే అవకాశం ఉంది. ఒక ఇంత చూసుకున్నట్టయితే 4 నెలల క్రితం 70-80 వేలు ఉన్నప్పుడే చెప్పేది, ఇప్పుడు చెప్పేదే ఉంది. అంతే కదా, అది మన గొప్పతనం కాదండి, మహర్షుల గొప్పతనం నేను ఎప్పుడు చెప్పేది. సో మొత్తానికి బంగారం రేట్లు రాబోయే రోజులు ఎలా ఉంటాయి, అదేవిధంగా సిల్వర్ రేట్లు ఎలా ఉంటాయని ముందే ప్రిడిక్ట్ చేసేవారు. సో ఇప్పుడు మళ్ళీ ఎలా ఉండబోతుందంట, చాలా పెరుగుతుంటుందండి. అంటే నేను అనేది ఏంటంటే ఏదో బంగారం రేటు 50,000కి 60,000కి వచ్చేస్తుంది, ఢమాలను పడిపోద్దని ఇలాంటివి నమ్మకండి. అంత డౌన్ ఏం అవ్వదు. ఒకవేళ అవుతే ఎప్పుడు అవుతుందో కూడా చెప్తా. ఇక్కడ నుంచి సరిగ్గా 4 ఏళ్ల తర్వాత అవుతుంది. 4 ఏళ్ల తర్వాత అంటే అప్పుడు ఇంకా రేటు బాగా పెరిగి ఉంటుంది. ఇప్పుడు 1,50,000 ఉన్నది, అప్పుడు ఒక 5 లక్షలు ఉన్నా మనం ఆశ్చర్యపోవాల్సి, మళ్ళీ 5-6 లక్షలు ఉన్నా. కానీ అందులో ఒకేసారిగా ఒక 30-40% డౌన్ అయ్యే ఛాన్సెస్ అప్పుడు ఉంటుంది, ఇప్పుడు కాదు. 4 ఏళ్ల తర్వాత. సో ముఖ్యంగా సిల్వర్ బంగారం రేట్లు రాబోయే రోజులు ఎలా ఉండబోతాయి, గతంలో చెప్పినట్టుగానే 4 times పెరుగుతుందన్నారు, అలాగే పెరిగింది. సో చాలా చక్కటి మంచి వివరణ ఇచ్చారు సార్. ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే ముందే చూసుకొని కొనుక్కుంటే ఇన్వెస్ట్మెంట్ టైం కరెక్టా కాదా అనేది ఒకటి ఉంటుంది ఆస్ట్రాలజీలో. అంటే 12th హౌస్ ప్రతి భావము కూడా మనకి యాక్టివ్ డియాక్టివ్ అని ఉంటుంది ఆస్ట్రాలజీలో. డియాక్టివ్ అవుతున్నప్పుడు మనం కొనకూడదు. అవును, వాడి జోలికి వెళ్ళకూడదు. యాక్టివ్ అయినప్పుడు కొనాలి, అది ఆటోమేటిక్గా పెరుగుతుంది. కొంతమంది చూడండి ఏదో ల్యాండ్ కొన్నాము, అవును, కుజుడు బాగుంటే కొనాలి ల్యాండ్స్. అవును, బాగున్న అది కబ్జాలోకి వెళ్ళిపోయింది అంటాడు. అంతే ఏంటి, కుజుడు పాడైన సమయంలో ల్యాండ్ కొంటాడు. అవును, అట్లా అనమాట. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.